దేవుడు గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను. దేవుడిలో అంతా ఒకటేనే, ఒకడేని దేవుడా? అసలుకి అది విషయం. దేవుడు అంత ఎక్కడికెక్కడే దేవుడు ఉంటాడా? దేవుళ్ళంతా ఒకటే, ఎందుకు ఈ బాధ? ఒకటే, ఏదైనా అంతా ఒకటే, ఎటు మొక్కిన ఒకటే అనుకుంటారు. చాలామంది, ఎక్కువ మంది ఆలోచించి సులభమైన మార్గం ఏంటంటే, ఇలాగ దేవుని మార్గం అంటే ఇరుకు మార్గం. విరుగు మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు కొంతమంది, విశాల మార్గంలో అందరూ పరిగెడుతుంటారు. అంటే ఈ విశాల మార్గం ఏది, విరుగు మార్గం ఏది? విశాల మార్గం అంటే తాగుడు, మందు, ఇవన్నీ వ్యసనాలతో నాటితో వెళ్ళిపోవాలి ఎక్కువ మంది ఈజీగా వెళ్ళిపోతుంటారు. ఇరుకు మార్గం, ఏ మందు కట్టుకొని, ఏ ఒక వ్యసనం లేకుండా జాగ్రత్తగా అన్నీ కంట్రోల్ పెట్టుకుని నడిచేది ఇరుకు మార్గం. అయితే యేసు ప్రభువు చెప్పింది, ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఇరుకు మార్గంలో ప్రవేశించిన వాళ్ళు కొద్దివారే, కానీ విశాల మార్గంలో ప్రవేశించిన వారు అనేక మంది అని చెప్పేశాడు. సులభమైన మార్గాన్ని అందరూ ఎంచుకుంటారు, కష్టమైన మార్గాన్ని తక్కువ మంది. అందుకు రిస్క్ ఎక్కువ చేస్తేనే ఎక్కువ సంపాదనలు అన్నీ రావడానికి అవకాశం ఉంది. కష్టం చేయకుండా ఏమి లేక నొచ్చినంతే ఎవరికి రాదు. ఎవరికి కష్టపడకుండా ఎవరికి డబ్బులు రావు. కష్టపడకుండా పరలోకం రాదు, దేవుడు రాదు. దేవుడిని తెలుసుకోవడం కూడా తెలుసుకోవాలి. అంటే ఈ విశాల మార్గం ఏంటంటే, ఏదైతే తాగి ఏదైతే తిని ఇష్టాసారంగా మన ఇష్టం జీవించింది విశాల మార్గం. తాగడం, ఎక్కడ పడిపోవడం, ఇది కష్టాల్లో పడిపోతామని ప్రభువు చెప్తున్నమాట. తాగేసి ఏ రోడ్డు మీద పడుకుని తేలారి కొట్టుకుపోతుంది, అది విశాల మార్గం. అదే జాగ్రత్తగా రోడ్డు దాటాలి, జాగ్రత్తగా ట్రావెల్. ఇరుకు మార్గం సందులోనే ఇరుగ్గా వెళ్ళాలి. కొంతమంది హై రేంజ్లో బైక్ ఫస్ట్ గేర్ వెళ్ళిపోతుంది, గుర్రు వెళ్ళిపోతుంది. చాలా 5 నిమిషాలు వదిలి చేరిపోతుంది, చాలా స్పీడు. ఏదైనా డివైడర్గా అనేది తగిలిందంటే కొన్ని సెకండ్లోన పైకి పోతాడు. అందుకే పోయే కాలం వచ్చిందిరా బాబు అని అంటారు కొంతమంది. చాలా ఫాస్ట్గా వెళ్తున్న బళ్ళుకి ఏదో పోయే కాలం వచ్చినట్టు ఉందో అంటారు. అంటే పోవడానికి దగ్గర టైం అయిపోయిందని. అంటే ఇక్కడ విశాల మార్గం అది. ఇరుగు మార్గం ఏంటంటే కష్టపడడం, దాన్ని నిదానించి నడవడం, కొంచెం జాగ్రత్తగా నడిస్తే అది లైఫ్ ఉంటుంది. బూతులాడకున్నా, మర్యాదగాను, సక్రంగాను, తప్పు చేయకున్నా, నల్లగున్న తెల్లగున్న ఆ భార్య భర్తలతో జీవితం గడపడం, అలాగ చేస్తే దేవుడికి ఇష్టమైనది చెప్తున్నాడు. కొన్ని జీవితాల గురించి. కోయిల నలిపే, చూడడానికి అందంగా ఉన్న మామూలుగా ఉంటుంది, దాన్ని ఎవరు పెద్దగా చూడరు అనడానికైతే. దాని కోత మాత్రం ఘనమైంది. ఓ అని కో అని అనేసరికి కొండలలో అలా చూస్తాం ఎక్కడుందని. చిన్నప్పుడు అలాగే చూసేవాళ్ళం. అది కనబడదు, ఏ చెట్లను దాగుంటుంది. వసంతకాలంలో కోయిలు కూరుస్తుంది, ఎందుకంటే వర్షాలు పడుతున్నప్పుడు దానికి కోస్తుంటుంది. అది ఇది కోత చాలా. అలాగే సంగీతాన్ని కొంతమంది సింగర్లు కోయిల్లే గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే సంగీతం ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే. కోయిల్ని కూడా ఇష్టపడతారు, ఎందుకంటే సంగీతానికి గుర్తుగా కోయిల. అది చూడడానికి నల్లంగా ఎలాగున్నాను, మంచి వాయిస్ బాగుంటుంది. ఇలాగ మనం కూడా ఎలాగ మన రూపాన్ని ఎలాగొన్ని భార్యాభర్తలు కానీ భర్త కానీ ఎవరైనా, కానీ మన మాట, మన విధానం, మన మంచి మార్గం అన్నీ నడిచినప్పుడు మన మాట బాగుంటే, మాట బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు. నోరు మంచి అయితే ఊరు మంచి అంటారు. నోరు మంచి లేకుండా ఏది పడితే అదే మాట్లాడి ఇష్టాసారంగా ఉండి ఇచ్చేస్తే కాదు. అలాగా ఇది ఇరుకు మార్గం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇరుగు మార్గం ఎందుకంటే యేసుప్రభువు కూడా ఇరుకు మార్గమే. ఆయన ఈ భూలోకానికి పుట్టిన తర్వాత ఆయనకి పెళ్ళి అనేది, లేదా సొంతంగా అనుభవించడం అనేది, ఒక ఆస్తులు అనేవి, అంతస్తులు అనేవి ఏమి లేవు. కేవలంగా ప్రజల కోసమే ఆయన ఇచ్చి అక్కడ జన్మించి పరిశుద్ధంగా కన్యమరిగా ఉండేటప్పుడు కన్యమరి గర్భాన్ని ఆయన జన్మించారు. ఆయనకన్నా ముందు యోహాను గారు వచ్చి, నా వెనక వచ్చినట్టు శక్తిమంతుడు ఆయన చెప్పుడు ఇప్పుడు కూడా నేను యోగ్యుడు, కానీ ఆయన శక్తిమంతుడు అని చెప్పుకొచ్చాడు. యేసు ప్రభు పుట్టుకలోని కానీ ఎక్కడ కానీ ఒక పెళ్లి కానీ చేసుకోలేదు, ఎక్కడ ఒక కోరికలు కానీ ఒక బిల్డింగ్లు కట్టుకోలేదు, లేదంటే ఒక భార్యల గురించి కానీ దేని గురించి కూడా ఆయన దేన్ని అసలు అంటే ఆలోచనే లేదు. ఇరుకు మార్గమే. అయితే ఆయన నువ్వెవరు ఏంటి అని కొంతమంది అడిగితే, నువ్వు ఎప్పుడున్నావు, ఎప్పుడు వాడవా అంటే, అవును అబ్రహం టైం ఎప్పుడు ఉన్నాను అంటాడు. దేవుడు పంపిస్తే వచ్చానంటాడు. నువ్వెవరు దేవుడు, అవును దేవుడినే అన్నాడు, అబద్ధం మాటలేదు. ఈయన దైవ దూషణ చేస్తున్నాడు, ఈయనకి సిలివెయ్యాలి అన్నాడు అక్కడ. అంటే నేను దేవుడిని అంటాడు. మనకు ఆల్రెడీ కొన్ని వేలు దేవుళ్ళు ఉన్నాయి కదా, మనుషులకన్నా ఎక్కువ ఉన్నాయి కదా.
ఒకటి కోటి ఉన్నాయి, 200 కోట్లు ఉన్నాయి, అన్నీ లెక్కేసుకుంటారు. మనం చచ్చినోడు అందరూ దేవుడే. ఇంక 2-3 ఫోటోలు ఎగస్ట్ పెట్టేశారు, స్టిల్ మార్చి. 4 అడ్డ ఖర్చుకున్నాడు కాబోడు బోర్డు, తాగినోడు కాబోడు బోర్డు అన్నట్టు ఇవి బొమ్మలు ఎక్కువైపోయినాయి. మనుషుల కన్నా చాలా ఎక్కువ దేవుళ్ళే ఉన్నారు, కానీ మనుషుల కన్నా ఎక్కువ దేవుడు ఉండరు. చుక్కలు ఎన్నైనాను చంద్రుడు అక్కడే. ఇలాగా ఎటు దేశాలు ఎన్నున్నా భూమి ఒకటే కదా. ఇలాగ దేవుడు మానవుడు ఎంతమంది ఉన్నా దేవుడు ఒక్కడే. అప్పుడు మన కంటికి కనబడుతున్న సూర్యకాంతి దీపములు దేవుడు పెట్టినవి. సూర్యుడు అక్కడే కదా, అమెరికా వెళ్ళి అక్కడ కనబడుతుంది, ఇక్కడ కనబడుతుంది. వాళ్ళు వరుస వస్తే గ్యారెంటీ లేదు. దేవుడు మాత్రం ప్రతి ఒక్క దేశంలో దర్శించగలడు. దేవుడు ఒక్కడే. ఇది నా ఊరికి ఒక దేవుడు, నా ఇంటికి ఒక దేవుడు, ఈదికి ఒక దేవుడు. ఒక కుటుంబం ఉంటే మా అన్నయ్యకి 10 దేవుడు లేదు, కొడుకు 4 దేవుడు, తండ్రికి 30 దేవుళ్ళు. నేను ఒక దేవుడు మొక్కుతాను, నువ్వు ఒక దేవుడు మొక్కు. నువ్వు ఎర్రబట్టలు వేసుకొని నేను పచ్చబట్టలు వేసుకొని నేను బ్లూ బట్ట. ఎందుకు క్రిస్టియన్స్ ఎంచుతాను అని కాదు. అక్కడ ఒక క్రమశిక్షణ అనేది, ఒక పద్ధతి అనేది విశాలంగా వెళ్ళిపోతున్నారు. అంతేగాని దేవుడు ఎవరు అని ఎత్తుక్కోపోతే ఏమవుద్దంటే, వెతుకుడి నేను దొరుకుతును, తట్టుడి తీయబడి నన్ను ప్రభు చెప్పాడు. వెతుక్కుని ప్రతివాడు పొందునని చెప్పాడు. దేవుడు ఎవరైనా ఎతుక్కుంటే మనం పరలోకానికి చేరుతాం. పరలోకం ఉంది. ఎందుకంటే ఈ భూమి మీద 249 దేశాల్లో ఒక 60 దేశాలు ముస్లిమ్స్, 160 దేశాలు క్రిస్టియన్సే. మరి ఇంత ప్రభావంగా భూమి మీద అంత జనాలు ఎక్కువైపోయారు, ఎవరికి తెలియదు. చాలామంది చెప్పాల్సింది వీళ్ళ గుడిలోన మన దేశంలో కొన్ని కోట్లు వస్తుందిరా అంటారు. ప్రపంచ వరల్డ్లో ఈశ్వరుడు 160 దేశాలు అయితే ఆ గుడికి వచ్చింది కోట్లు ఇవన్నీ కాదు. ఇక్కడ చూసింది పందికి నుయ్యే, ఇదేంటంటారు ఏంటంటే కప్పకి నుయ్యే సముద్రం అంట. కప్పకి నూతిలో ఉండేది నుయ్యే సముద్రం. ఎప్పుడు సముద్రం అని చూడలేదు, పుట్టు నుంచి అక్కడే సత్తుంది అది. ఆ రోజు కప్ప నీటిలో సముద్రంలో ఈత కొడుతుందంట. కాకి వచ్చింది, టక్క నెత్తి మీద ఒడిసి ఎతికెళ్ళిపోయింది కప్పని. సముద్రం పొడుచుకొని తింటున్నప్పుడు కప్ప ఇలా చూసింది, ఇదేంటి సముద్రం ఉంది ఇక్కడ, ఎంత పెద్ద ఉంది, ఎప్పుడు నేను చూడలేదే, ఎంతటి ఉందే అన్నదేట. ఎప్పుడు అది పొడుచుకొని తింటున్నప్పుడు కాకి చూసి అప్పుడు చచ్చినప్పుడు అనుకుంటుంది, ఎంత సముద్రం ఉందే, ఇందులో ఉంటే కాకి దేనికి నేను దొరకకపోతేనే బాగున్నావు అనుకుంటుంది. అలాగా మానవుడు పుట్టిదిగి కూడా గుడిదే ఏదో సంబరమే, 10,000 20,000 వచ్చేసి ఎవడో దక్షిణ లేదు. ఇదే మన దేవుడు ఇంత కలెక్షన్ ఇచ్చేస్తుంది. ఇదే యేసు ప్రభు వరల్డ్ గాడ్. ప్రపంచ దేశాల్లో ఎక్కువ నమ్మేది యేసు ప్రభుని. యేసు ప్రభు దగ్గర వచ్చే ధనము నెలకి ఎంత వస్తుంది దశంభాగాలంటే కొన్ని వందల కోట్లు. అన్ని దేశాల్లో ఆయనే వరల్డ్లో. మరి యేసు ప్రభు ధనవంతుడు ధనం యేసుప్రభుకి ఇచ్చిన ధనం కాదు. యేసుప్రభు పేరుని ఆ రోజుల్లో ప్రతి ఊర్లోనూ కన్యమరి చర్చిలో ఉండేది. అప్పుడు కట్టారు ఆర్సీఎంలు. ప్రతి చర్చిలో గోధుమలు, బియ్యము. అప్పుడు అంటారు మన ఈ దేశంలో కొంతమంది గుడ్లకి రానిచ్చేవాళ్ళు. అంటరంటి జాతి అని, ఆ జాతి అని, కుల మత భేదాలు అన్నీ ఎక్కువే. ఒకరికి వాళ్ళు హింసించుకుంటారు. గుళ్ళోకి రామిచ్చిన వాళ్ళు ఎవరు అంటే క్రిస్టియన్సే. హిందువని, నువ్వు ఆ క్యాస్ట్ అని, ఓసీ అని రానిచ్చారు కాదు ఇక్కడ. అప్పుడు వాళ్ళు తెలుసుకొని త్యాగం చేసి దేవుడైన వాళ్ళకుండా నిజమైన దేవుడిని అప్పచెప్పుదామని ప్రతి ఒక్క దేశం ఎక్కడ ఉన్నది హైదరాబాద్లోన మెదక్ చర్చి ఉంటుంది, ప్రపంచంలో 2వ స్థానం చర్చి. అలాగే వాళ్ళకి కూలికి లేకపోతే తిండి లేకపోతే అక్కడ చర్చి నిర్మించి కూలీలు ఇచ్చారంట. ఆ రోజు కూలి కోసం ఇక చర్చి కట్టేశారు. ఇప్పుడు ప్రపంచంలో 2వది అది. అలాగే ప్రతి ఒక్క ఊర్లో మనం చూస్తాం, ఊరికి చివరిని అంటరన్న వాళ్ళని కొంతమంది కొన్ని పేటలు ఉంటాయి, మాలపేటలు కొన్ని పేటలు ఉంటాయి, వాళ్ళు విసర్జించారు. ఈ జనాలు ఊరు బయటని వెలేశారు. వీళ్ళు కాపలాలు ఉండాలి పొలాలకి, వీళ్ళు కాపర్లు, వీళ్ళేమట ఊరు కాపర్లు దండోరు వేయడానికి వాటికే. వీళ్ళు మన దేవుడు మన గుడిలోకి రాకూడదు అనే వాళ్ళు వెలేశారు. అందుకే ఊరి సేవలు ఉన్నారు. అయితే ప్రభు ప్రేమ వల్ల ఆ దేశపలు వచ్చి చూసి ఈ మూర్ఖత్వాన్ని చూసి ప్రతి ఒక్క ఊరుకును ఒక చర్చిలు కట్టారు. అదే ఆర్సీఎం చర్చిలు మొదట వచ్చే కొన్ని వచ్చి వాళ్ళకేనాడు గోధుమలు, అలాగే తినడానికి బియ్యం, మంచి నూనె, అన్ని ఆయిల్స్, మొత్తం అన్ని విధాలుగా పంచదార అన్నీ నువ్వు ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లోనే ఇచ్చి ప్రార్థనకు రాండి అని పిలిచేవాళ్ళు. అలాగా వాళ్ళు కూడా యేసు ప్రభువుకి కులం లేదు, మతం లేదు, చాలా మంచిది, ఇది మంచి అసలు వేసేయండి అని ఫస్ట్ ఎస్ఐ క్యాస్ట్ వాళ్ళు నమ్ముకున్నారు. ఇప్పుడు కూడా చాలామంది ఎస్ఐ క్యాస్ట్ అంటారు క్రిస్టియన్స్ని. అది యాక్చువల్లీ చెప్తే క్రిస్టియన్స్ ఎస్ఐ క్యాస్ట్ కాదు. ఎస్ఐ అంటే సీపుగా నేనేం అనట్లేదు, వాళ్ళు గొప్ప వాళ్ళు, మనుషులే. వాళ్ళు ఈ జనాలు వాళ్ళకి వాడుకోరు, వాళ్ళు గొప్ప వాళ్ళే.
అయితే అంటరాని వారైనా వాళ్ళకి గుడిలోకి కూడా రానిచ్చేవాళ్ళు, తప్పు వీళ్ళది. ఇప్పుడు కూడా అలా జరుగుతాయి కొన్ని ప్రాంతాల్లో. అయితే ఇక్కడ ఏంటంటే అప్పుడు ప్రార్థన చేసి అన్నీ చేసి వాళ్ళ గోధుమలు అన్నీ ఇచ్చి గుడులు చర్చిల్లోకి తీసుకెళ్ళి ప్రార్థన చేసి, అందుకే ఊరికో చర్చి ఉన్నది. ప్రపంచంలో ఎక్కువ ధనం పంచింది వాళ్ళే, ఎవరు కూడా లేరు ఈ రోజున కూడా. ఒక్కొక్క చర్చి కానీ ఒక్కొక్క ఇది కానీ అలాగే ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు త్యాగం, జాలి, ఆయన నమ్మిన వాళ్ళు కూడాను ఎంతో ప్రేమిస్తారు. నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళు ప్రేమించవలను, పొరుగు దేశాన్ని ప్రేమించాలి, పొరుగు ఇంటిని ప్రేమించాలి, అన్నదమ్ములు పొరుగుని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రభు చెప్పినట్టు ప్రేమించాలి. ప్రభు అలా ప్రేమించారు కాబట్టి ప్రతి ఊరికి ఊరు చివరిన వాళ్ళు అంటరాని వారి అని వెళ్ళి విసర్జించిన మన దేశపోలకి వాళ్ళు ప్రతి దగ్గర ఒక్కొక్క చర్చి కట్టారు. కట్టి వాళ్ళు గోధుమలు, నూనె అన్నీ ఇచ్చేసి వాళ్ళకి దేవుడు నమ్ముకున్నట్టు, మతం లేదు, కులం లేదు, భేదం లేదు, ఇదంతా మూర్ఖత్వంగా వీరు తయారు చేసిన పెద్ద పెద్ద నాయకులు ఇది మంచి పద్ధతి కాదని వాళ్ళు అనలేదు. కానీ వాళ్ళు చేసి త్యాగం ఏంటంటే యేసు నామములో ప్రార్థన చేసిన వాళ్ళకి ఇవన్నీ ఇచ్చి, కులం లేదు, మతం లేదు, మన నమ్మండి దేవుడు ఒక్కడని చెప్పారు, వాళ్ళు తెలియపరిచారు. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.